సో ఈ రోజు భగవంతుని యొక్క అవతరణ ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో పరమాత్మ ఎవరు, ఏం చేస్తారు, ఆయన కర్తవ్యము, ఆయన అవతరణ ఎలా జరుగుతుంది, సో వాటికి సంబంధించిన శ్లోకాలు, అది తెలుసుకుని దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎలా తేవాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 4వ అధ్యాయము 6వ శ్లోకం ఇది, జ్ఞాన యోగం ఇది. ఈ శ్లోకంలో జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకు ప్రభువునైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండా నేను ప్రకృతిని వశమునొచ్చుకుని నా శక్తి చేతనే శరీరాన్ని ధరిస్తున్నాను. దీన్నే అవతరణ అంటారు. సో జన్మ అంటే ఏంటి, అవతరణ ఏంటి అన్నది చాలాసార్లు చెప్పాం, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అవగాహన కోసము. జన్మ అంటే స్థూలంగా ఇప్పుడు మనం తీసుకునే జన్మలు. ఈ పదాన్ని భగవంతుడికి వాడరు. ఎందుకు? ఇప్పుడు ఈ శ్లోకం స్టార్టింగ్ లో చూడండి, జనన మరణాలు లేని నేను అంటున్నాడు. అంటే ఆయనకు జననము లేదు, మరణము లేదు. సో జనన మరణం లేని ఎవరికి లేదు జనన మరణాలు? నిరాకార శివ పరమాత్మకు లేదు. నేను సర్వ ప్రాణులకు ప్రభువునైనప్పటికీ నా పరమేశ్వర స్వభావము, ఆయన స్వభావం ఏంటి? ఇక్కడ ఆయనకి జనన మరణాలు లేవు. విడిచిపెట్టకుండానే నేను ప్రకృతిని వశమర్చుకుని, అంటే ప్రకృతిని ఆధారంగా తీసుకుని, అంటే పంచతత్వాలతో చేసిన ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుని నా శక్తి చేతనే. మీకు భగవద్గీత చాలా చోట్ల మాయా శక్తి మాయా అని వస్తుంది, కానీ యాక్చువల్గా అది శక్తి. భగవంతుడు మాయకు వశం అవ్వరు. కానీ ఇప్పుడు ఏ రకంగా అయితే అర్జునుడి విషాద యోగం అని అంటే, మనం విషాదంలో ఉన్నప్పుడు మనకి భగవంతుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ విషయం బయటికి రాలేదు, అసలు భగవద్గీతలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. సో మనలో ఉన్న అసురుని సంహరించడానికి ఉదాహరణగా మీకు జరాసంధుడిని వేసి చూపించాను. జరాసంధుడు వ్యక్తి కాదు, భీముడు వ్యక్తి కాదు, భగవంతుడు వ్యక్తి కాదు, ఆత్మ నిరాకారం. సో అది ఈ పంచతత్వాల్ని ఆధారంగా తీసుకుని జన్మ తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఆత్మ పరధర్మంలోకి వెళ్ళిపోతుందో అప్పుడు భగవంతుడు తన యొక్క ప్రకృతిని, అంటే ప్రకృతిని వశపరుచుకుని నా శక్తి చేతనే శరీరాన్ని, అంటే ఒక వ్యక్తి శరీరంలోకి వస్తాడు. ఎవరైతే సత్యమైన భక్తులు ఉంటారో వాళ్ళ శరీరంలోకి వచ్చి, శరీరంలోకి రావడం అంటే ఇక్కడ భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి. అందరూ నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇంకా వేసి చూపిస్తాను నేను, ఎందుకంటే అందరు ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు.